అదే ఏమి సూపర్ అంటే ఏమేం చేసిండు చెప్తున్నా కదా, ఇల్లులు ఇచ్చిండు, గరీబులకు మంచిగా సాయం చేస్తుండు, ఉద్యోగాలు ఇచ్చిండు. ఎవరైనా ఇచ్చిండ్రా ఉద్యోగాలు? ఈయననే ఇచ్చిండు. మళ్ళా మరి రైతులకు రుణమాఫీ అండు ఆటో అది అయితే రైతులది అయితే ఆటో వాళ్ళు ఊరు చివరి నడుపుకోవాలని చెప్పినానుగా. ఆటోల కంటే ఆ సంగతి వేరే. ఓల్డ్ బండ్లు ఫిలప్ చేయాలి. ఎందుకంటే 15 సంవత్సరాలు నడిస్తే బండి అంతా తొక్కు అయిపోతుంది. ఇంకా దానికి ఊకే రిపేరింగ్ వెళ్తుంది. అది తీసి ఆడు కొత్త బండి తీసుకుంటుండు. తప్పేమంటుండు? బండి నడిపేయద్దు అయితే అని అంటలేడు కదా ఒక మాట. అదే 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు మొత్తం కరెక్ట్. ఇంకా పాపులేషన్ అవుతాడు, మంచిగానే చేస్తుండు. సూపర్ మాట. అయినా నాకు 10-20 ఇవ్వలేడు. మాట అంటే మాటనే. అచ్చా నువ్వు చెప్పు, ఎవరన్నా ఇచ్చిండ్రా ఇప్పుడు దగ్గర? ఇంత పార్టీలలో వచ్చారు పోయి. కేసీఆర్ది అలాగుండే. కేసీఆర్ మాట అలాగుండే. ఆయన ఏమో మంచిగానే చేసిండు ఆయన కూడా. కానీ ఆయన ఇల్లులు గిల్లులు ఇయ్యలే. భూమి గిమి అక్కడ ఇక్కడ ఊర్లలో ఇచ్చిండు. అవు ఈసారి లేదన్నా. ఆవిడ ఈయన అమ్మక దిగితే ఏం చేసుకుంటుండే ఎవరు? నా మాట నువ్వు. ఆయన కట్టిండు, ఆయన సీట్ మెల్లికి దిగిండు, అయిపోయింది. ఈయన కావాలంటే అమ్ముకోవచ్చు. కానీ ఆయన అది సెక్షన్ చేసిన బట్టి ఆయన ఇస్తుండు. ఆయన ఇచ్చిన మాట ఒకటే, ఈయన ఇచ్చిన మాట ఒకటే. కానీ గరీబులకు అయితే ఇస్తుండు. మొత్తానికి అయితే మంచి చేస్తానంట. కేసీఆర్ కూడా మంచిగా మంచి చేయట్లేదు, 6 గ్యారెంటీలు అంట అమలు చేయలేదు అంటున్నారు కదా. మంచిగానే చేసిండు. చోట మాట్లాడారు అంతా చూట మాటలు. కేసీఆర్ కూడా మంచిగానే చేసిండు. పెళ్ళిళ్ళు, బిడ్డ పెళ్ళిళ్ళకి అయితే లక్ష రూపాయలు తప్పకుండా ఆయన కూడా ఇచ్చాడు. సాయం చేసి ఆయన కూడా మంచిగా. ఆయన అదే ఏమి సూపర్ అంటే ఏమేం చేసిండు? చెప్తున్నా కదా, ఇల్లులు ఇచ్చిండు, గరీబులకు మంచిగా సాయం చేస్తుండు, ఉద్యోగాలు ఇచ్చిండు. ఎవరైనా ఇచ్చిండ్రా ఉద్యోగాలు? ఈయననే ఇచ్చిండు. మళ్ళా మరి రైతులకు రుణమాఫీ అండు ఆటో అది అయితే రైతులది అయితే ఆటో వాళ్ళు ఊరు చివరి నడుపుకోవాలని చెప్పినానుగా. ఆటోల కంటే ఆ సంగతి వేరే. ఓల్డ్ బండ్లు ఫిలప్ చేయాలి. ఎందుకంటే 15 సంవత్సరాలు నడిస్తే బండి అంతా తొక్కు అయిపోతుంది. ఇంకా దానికి ఊకే రిపేరింగ్ వెళ్తుంది. అది తీసి ఆడు కొత్త బండి తీసుకుంటుండు. తప్పేమంటుండు? బండి నడిపేయద్దు అయితే అని అంటలేడు కదా ఒక మాట. అదే 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు మొత్తం కరెక్ట్. ఇంకా పాపులేషన్ అవుతాడు, మంచిగానే చేస్తుండు. సూపర్ మాట. అయినా నాకు 10-20 ఇవ్వలేడు. మాట అంటే మాటనే. అచ్చా నువ్వు చెప్పు, ఎవరన్నా ఇచ్చిండ్రా ఇప్పుడు దగ్గర? ఇంత పార్టీలలో వచ్చారు పోయి. కేసీఆర్ది అలాగుండే. కేసీఆర్ మాట అలాగుండే. ఆయన ఏమో మంచిగానే చేసిండు ఆయన కూడా. కానీ ఆయన ఇల్లులు గిల్లులు ఇయ్యలే. భూమి గిమి అక్కడ ఇక్కడ ఊర్లలో ఇచ్చిండు. అవు ఈసారి లేదన్నా. ఆవిడ ఈయన అమ్మక దిగితే ఏం చేసుకుంటుండే ఎవరు? నా మాట నువ్వు. ఆయన కట్టిండు, ఆయన సీట్ మెల్లికి దిగిండు, అయిపోయింది. ఈయన కావాలంటే అమ్ముకోవచ్చు. కానీ ఆయన అది సెక్షన్ చేసిన బట్టి ఆయన ఇస్తుండు. ఆయన ఇచ్చిన మాట ఒకటే, ఈయన ఇచ్చిన మాట ఒకటే. కానీ గరీబులకు అయితే ఇస్తుండు. మొత్తానికి అయితే మంచి చేస్తానంట. కేసీఆర్ కూడా మంచిగా మంచి చేయట్లేదు, 6 గ్యారెంటీలు అంట అమలు చేయలేదు అంటున్నారు కదా. మంచిగానే చేసిండు. చోట మాట్లాడారు అంతా చూట మాటలు. కేసీఆర్ కూడా మంచిగానే చేసిండు. పెళ్ళిళ్ళు, బిడ్డ పెళ్ళిళ్ళకి అయితే లక్ష రూపాయలు తప్పకుండా ఆయన కూడా ఇచ్చాడు. సాయం చేసి ఆయన కూడా మంచిగా. ఆయన